మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి నిధులను దొంగిలించడం కోసం దొంగలు పడ్డారు. అయితే ఇది పడి చాలా కాలమైంది. అయితే ఆ దొంగలు దొంగిలించిన దాన్ని నిరూపించే ఫైల్స్ను ఎత్తుకెళ్లడం కోసం మరోసారి దొంగలు పడ్డారు. ఇదేంటి పదే పదే దొంగతనానికి అక్కడ గురవుతున్నాయి అనుకుంటున్నారా? ఎస్, అక్కడ అధికారులు అవినీతికి పాల్పడి ప్రజాప్రతినిధుల సహకారంతో చేసిన అడ్డగోలు వ్యవహారాలు దొరికిపోతాయన్న భయంతో బెంబేలెత్తిపోతూ ఉన్నారు. ఇది ఎక్కడో కాదు, కడప జిల్లా ఒంటిమిట్ట ఎంపీడీఓ కార్యాలయంలో జరిగినటువంటి ఒక సంఘటనను ఇప్పుడు మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒంటిమిట్ట మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో మొత్తం 13 పంచాయతీలు ఉంటే ఆ మండల పరిధిలో 13 పంచాయతీలకు సంబంధించినటువంటి 15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చాయి. అయితే వాటిలో 55 లక్షల మేర గోల్మాల్ జరిగిందని ఇప్పటికే అధికారులు ఒక నివేదికను తయారు చేశారు. దానిపైన ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఇప్పటికే ఆయా అక్రమాలకు పాల్పడినటువంటి సర్పంచుల చెక్ పవర్ను కూడా రద్దు చేశాడు కలెక్టర్. తర్వాత వాళ్ళలో కొంతమంది కోర్టుకు వెళ్ళి మళ్ళీ చెక్ పవర్ను తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే విచారణ మాత్రం కొనసాగుతూ ఉంది. మధ్యలో కొంత రాజకీయ ఒత్తిళ్ల కారణంగా విచారణను పక్కన పెట్టారు. అయితే మళ్ళీ ఇప్పుడు అది కడప జిల్లాలో కలవడము, అక్కడ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జు జగన్మోహన్ రాజు యాక్టివ్ కావడం, అధికారులను ఆదేశించడంతో మళ్ళీ స్పీడప్ అయింది. దీనికి సంబంధించి ఒక 3 అధికారులపైన గతంలో అక్కడ ఒక క్రిమినల్ కేసు కూడా నమోదైన పరిస్థితి. అనేక మంది అధికారులు ఆ మండలంలో పనిచేసిన మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో పనిచేసినటువంటి అధికారులు ఈరోజు విచారణను ఎదుర్కొంటూ ఉన్నారు. వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి ఈ విచారణలో. అయితే ఆ విచారణ కీలక దశకు చేరుకుంది. మరో కొద్ది రోజుల్లోనే ఉన్నతాధికారులు తప్పు చేసిన అధికారులపైన వేటు వేయబోతున్నారు అని తెలుసుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి అక్రమాలకు పాల్పడిన అధికారులు, గత ప్రభుత్వం అంటే వైసీపీకి చెందినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు ఒక కుట్రపూరితంగా ఎంపీడీఓ కార్యాలయంలోకి ఒక వ్యక్తిని పంపించి ఆ విచారణ నివేదికను దొంగిలించే ప్రయత్నం చేశారు అన్న ఆరోపణ ఇప్పుడు సంచలనం రేపుతూ ఉంది. గత కొద్ది రోజుల క్రితం మనం చూసాం, మదనపల్లిలో రెవెన్యూ రికార్డులో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగాయి అని చెప్పి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అక్కడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫైల్స్ అన్నీ కూడా అగ్నికి ఆహుతైన పరిస్థితి. సేమ్ అలాంటి సీనే ఒంటిమిట్టలో రిపీట్ అవుతుందా అన్న ఒక అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఒకవైపు విచారణ సాగుతూ ఉంది. ఆ విచారణకు సంబంధించినటువంటి ఫైల్స్ అన్నీ కూడా అదే ఎంపీడీఓ కార్యాలయంలో ఒక బీరువాలో దాచి ఉంచారు. అక్కడ దొంగతనానికి పాల్పడినటువంటి వ్యక్తి ఆ బీరువానే టార్గెట్ చేసి దాన్ని తెరిచి ఆ ఫైల్స్ను తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్టుగా చాలా స్పష్టంగా ఆ క్రైమ్ సీన్లో అర్థమవుతూ ఉంది. అంటే ఖచ్చితంగా విచారణను ఎదుర్కొంటున్నటువంటి అధికారులే ఆ ఫైల్స్ను దొంగతనం చేసి దొంగిలించి తీసుకురమ్మని ఒక ఆగంతుకుని పంపించారా అన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. విచారణను ముమ్మరం చేశారు. అయితే ఇప్పటికీ కూడా ఎందుకో ఆ విషయంలో కొంత రాజకీయ ఒత్తిడి కనిపిస్తున్నట్టుగానే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సంఘటన జరిగి 2 రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో దానిపైన విచారణ చేయడానికి, నిగ్గు తేల్చడానికి, కనీసం అక్కడ ఏం జరిగింది అన్న విషయాన్ని మీడియా ముఖంగా చెప్పడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు. అంటే లోపల ఏం జరుగుతుందన్న ఒక అనుమానాలు అయితే ప్రజలందరికీ కూడా కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఒక ఎంపీడీఓ కార్యాలయంతో పాటు ఎంఆర్ఓ కార్యాలయము, పోలీస్ అధికారుల కార్యాలయం 3 కూడా ఒంటిమిట్టలో ఒకే ప్రాంగణంలో ఉంటాయి, పక్కపక్కనే ఉంటాయి. ఎంపీడీఓ కార్యాలయంలో రాత్రిపూట పైన ఉన్నటువంటి ఆ మెయిన్ డోరు తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్ళి బీరువాను పగలగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే కూడా దొంగను గుర్తించలేకపోయారు. పక్కనే ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో నైట్ డ్యూటీలో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ ఏం చేస్తున్నారు? పోలీస్ స్టేషన్ అంటే ఎప్పటికీ డ్యూటీలో ఎవరో ఒకరు కానిస్టేబుల్స్ డ్యూటీలో ఉంటారు. వాళ్ళు రౌండ్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత అయినా ప్రతి గంటకో అరగంటకో ఒకసారి మళ్ళీ స్టేషన్కి వచ్చి మళ్ళీ వెళ్తూ ఉంటారు. కానీ వాళ్ళు కూడా గుర్తించలేని విధంగా దొంగ ఒక ఆగంతుకుడు వచ్చాడు, దొంగతనానికి పాల్పడే ప్రయత్నం చేశాడు. అయితే అతని ప్రయత్నము ఇప్పటి వరకు విఫలమైనట్టుగానే అధికారుల ద్వారా ఇంటర్నల్గా తెలుస్తుంది. ఎందుకంటే
ఎంపీడీఓ కార్యాలయానికి సంబంధించినటువంటి ఏ ఫైల్స్ కూడా మిస్ అవ్వలేదు. దొంగ బీరువాను తెరిచే ప్రయత్నం చేశాడు, కానీ అది తెరుచుకోకపోవడం వల్ల వెనుదిరిగి వెళ్ళిపోయాడు అని చెప్తూ ఉన్నారు. అంతేకాదు అతను పైన ఉన్నటువంటి బాత్రూమ్ పైన ఉన్నటువంటి ఒక చిన్న విండోను కూడా పగలగొట్టి ఎంఆర్ఓ కార్యాలయంలోకి కూడా ప్రవేశించే ప్రయత్నం చేశాడు. అంటే ఎంపీడీఓ కార్యాలయంలో విచారణ జరుగుతూ ఉంటే దాని తాలూకు ఫైల్స్ అక్కడే ఉంటే ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి దొంగతనం చేయాల్సినటువంటి అవసరం ఏముంటుంది? ఎస్, ఇక్కడే దొంగ కొంత తెలివిగా ఆలోచించాడని మనం అనుమానించాల్సి ఉంటుంది. ఎందుకంటే కేవలం ఒక ఎంపీడీఓ కార్యాలయంలోనే దొంగతనం జరిగితే ఖచ్చితంగా విచారణ ఎదుర్కొంటున్నటువంటి అధికారులు అక్కడ స్థానిక ప్రజాప్రతినిధుల మీదకే ఆ నెపం నెట్టివేయబడుతుంది. అనివార్యంగా వాళ్ళు ఆ కేసులో ఇరుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి అనుమానాలు కలగకుండా ఉండడం కోసమే ఎంఆర్ఓ కార్యాలయంలో కూడా కొంత అడావిడి చేసే ప్రయత్నం చేశాడు అని చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. కాకపోతే ఒకవైపు ఎంపీడీఓ కార్యాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది కానీ, జిల్లా ఉన్నతాధికారులు కానీ, మరోవైపు పోలీసులు కానీ ఎవరు కూడా దీనిపైన స్పందించడానికి ఎందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు? ఇప్పటికే క్లూస్ టీమ్స్ వచ్చాయి, డాగ్ స్క్వాడ్ని పంపించారు, విచారణ అయితే చాలా వేగవంతంగా జరుగుతుందన్న ఒక సీన్ క్రియేట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. కానీ విచారణ తాలూకు ఎలాంటి విషయాలు కూడా ఇప్పటికీ బయటికి రాలేదు. అంటే దీని వెనుక ఇప్పటికీ కూడా రాజకీయ కోణం ఏమైనా ఉందా అన్న ఒక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో అసలు ఎంపీడీఓ కార్యాలయంలోకి చొరబడినటువంటి అగంతకుడు ఎవరు, అతను ఎందుకు వచ్చాడు, నిజంగానే ఈ విచారణకు సంబంధించినటువంటి ఫైల్స్ తారుమారు చేయడానికే వచ్చాడా? ఒకవేళ ఆ ఫైల్సే తీసుకెళ్తే మళ్ళీ విచారణ చేస్తే మళ్ళీ దొంగలు దొరికిపోతారుగా. విచారణ నివేదికను దొంగలించినంత మాత్రాన వాళ్ళు ఆ కేసు నుంచి తప్పించుకునే అవకాశాలు అయితే ఉండకపోవచ్చు. కానీ ఎంతో కొంత కేసును నీరుగార్చవచ్చు, కేసును డైవర్ట్ చేయొచ్చు అన్న ఒక బలమైనటువంటి ఆలోచనతో, కుట్రతోనే ఈ ప్రయత్నం జరిగినట్టుగా అయితే ఇప్పుడు మండలం మొత్తం కూడా, ఒంటిమిట్ట మండలం మొత్తం కూడా చర్చించుకుంటూ ఉంది. ఇదొక కలకలం రేపుతూ ఉంది. ఎందుకంటే మదనపల్లి ఆర్డీఓ సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర అగ్ని ప్రమాదం జరిగినప్పుడు పెద్ద ఎత్తున ప్రభుత్వం స్పందించింది. అది చాలా పెద్ద స్టేట్ లెవెల్ ఇష్యూ అయింది. అన్ని రెవెన్యూ కార్యాలయాల దగ్గర భద్రత పెంచండి, ఆర్డీఓ కార్యాలయాల దగ్గర భద్రత పెంచండి, ఫైల్స్ను భద్రపరచండి అంటూ ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి పెద్ద ఎత్తున ఆదేశాలు వచ్చాయి. కానీ ఇప్పటికీ తాజాగా జరిగినటువంటి సంఘటనతో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే ప్రభుత్వ కార్యాలయాల్లో భద్రత చాలా డొల్లగా ఉంది. రైట్ రాయల్గా ఎవరైనా తాళం పగలగొట్టుకొని లోపలికి వెళ్ళి ఏ ఫైల్ అయినా తీసుకెళ్లే అంతటి వెసులుబాటు అక్కడ కలుగుతూ ఉంది అని మనకు మరోసారి అర్థమవుతుంది. అందుకే సుమన్ టీవీ ఒకటే చెప్తుంది, ఇప్పటికైనా ప్రభుత్వ కార్యాలయాల్లో పూర్తి స్థాయిలో భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఎన్నో అక్రమాలకు, కుంభకోణాలకు డాక్యుమెంటరీస్ ఎవిడెన్సెస్ అన్నీ కూడా ఆయా కార్యాలయాల్లోనే ఉన్నాయి. అవి గోల్మాల్ జరిగితే మాత్రం ఈ ప్రభుత్వం ఎలాంటి విచారణ చేసినా, ఎవరిపైన ఎలాంటి ఆరోపణలు చేసినా వాటిని నిరూపించే పరిస్థితి ఉండదు. దొంగలు యథేచ్ఛగా తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వము అత్యంత ప్రాధాన్యతతో ఇచ్చినటువంటి ఆర్థిక సంఘం నిధులు, గ్రామాల్లో మౌలిక వసతుల కోసం కేటాయించాల్సినటువంటి నిధులను పందికొక్కులాగా స్థానిక సంస్థల ప్రతినిధులు, అలాగే ఎంపీడీఓ కార్యాలయ అధికారులు తినేస్తే, గ్రామాల్లో అభివృద్ధి నిర్వీర్యమైతే, దాంట్లో నిజానిజాలు నిగ్గు తేల్చడం కోసం జరుగుతున్నటువంటి ఒక విచారణ ఫైల్స్ను ఒక దొంగ వచ్చి తీసుకెళ్ళిపోయాడు అని చెప్తే అది ప్రభుత్వాలకు చాలా సిగ్గుచేటుగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా గట్టి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. మరోవైపు ఒంటిమిట్ట ఎంపీడీఓ కార్యాలయం కేంద్రంగా ఆర్థిక సంఘం నిధులు గోల్మాలైన వ్యవహారం పైన త్వరితగతిన విచారణ చేసి అక్కడ బాధితులైన వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఉన్నతాధికారులపైన, ప్రభుత్వం పైన చాలా స్పష్టంగా ఉంది.